తెలంగాణ సినీ నటుడు ఒకప్పటి వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో నుంచి ఆయన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లిపోయారు. అయితే కేవలం బనియన్ అండ్ నిక్కర్తో ఉన్న ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతూ నోటీసులు ఇచ్చారు ఆయనకి, ఆయన ఫ్యామిలీకి. కానీ ఆ నోటీసులు ఆయన కానీ ఆయన భార్య కానీ తీసుకోలేదు. తీసుకోకుండా మేము నోటీసులు తీసుకోము, రేపు మార్నింగ్ వచ్చి అరెస్ట్ చేసుకోండి, అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నన్ను ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లే కంటే మీరు నాకు నోటీసులు ఇవ్వండి, నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు నేను వచ్చి పోలీసుల ముందు లొంగిపోతానని చెప్పేసి పోసాని కృష్ణమురళి చాలాసేపు పోలీసులతో వాదించారు. అయినా పోలీసులు వినలేదు, ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన ఏపీ తీసుకొచ్చి ఓబులవారిపాలెం, అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం పోలీస్ స్టేషన్లో ఉంచి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత అక్కడి కోర్టుకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆయన మీద అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు అక్కడ లోకల్ జనసేన లీడర్ ఒక ఆయన పెట్టారు. ఆ కేసు ఏంటంటే పోసాని కృష్ణమురళి రీసెంట్గా, అంటే ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సినిమా పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా ఉన్నాయి కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ కేసులో ఆయన జనసేన లీడర్ అనేది రాసుకొచ్చారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో అది ఉంది. దాని ప్రకారం ఇప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి అండ్ దాని విచారణలో భాగంగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఏపీకి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తే జగన్, అంబటి రాంబాబు, వైసీపీ లీడర్లు, వైసీపీ పత్రికలు, ఛానళ్ళు ఇవన్నీ కూడా పోసాన్ని పెద్ద సపోర్ట్ చేస్తూ పోసాని అసలు తప్పే లేదు పోసాని చేసిన ఒక సాధారణ వ్యాఖ్యతోటి ఆయన అరెస్ట్ చేస్తారా, ఆయన ఎప్పుడో చేశాడు, ఇప్పుడు వైసీపీ నుంచి కూడా వెళ్ళిపోయాడు, అయినా సరే ఆయన కావాలని ఇలా అరెస్ట్ చేస్తున్నారు అండ్ ఇది చాలా తప్పు, ఇది కేవలం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే ఇలా అరెస్టులు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష రాజకీయాలకి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పేసి జగన్, అంబటి రాంబాబు వాళ్ళ పేపర్లు, మీడియా ఛానల్ ఇవన్నీ కూడా అసలు నిన్నటి నుంచి న్యూస్లతోటి అండ్ మీడియా సమావేశాలతోటి ఊదరగొట్టేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నిజంగానే ఆ పేపర్ కానీ ఆ వెబ్సైట్ కానీ చెప్పినట్టు పోసాని కృష్ణమురళి చేసినవి ఇంతకుముందు ఇప్పుడు వచ్చిన కేసే కాదు, ఇలాంటి దాదాపుగా 111 కేసులు ఉన్నాయి పోసాని కృష్ణమురళి మీద. ఆ కేసులు అన్నింటి గురించి ఒకసారి మాట్లాడుకుంటే నిజంగానే పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు ఎప్పుడైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆ పేపర్ చెప్పినట్టు లేదా ఆ వెబ్సైట్ చెప్పినట్టు సాధారణ వ్యాఖ్యల? ఒకసారి ఆయన చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అండ్ ఆయన కూతుర్ని ఉద్దేశించి ఆయన కూతురికి ఈయన ఇచ్చిన థ్రెట్స్, ఎలాంటి థ్రెట్స్ ఇచ్చాడనేది మనందరికీ తెలుసు. అలాంటి థ్రెట్స్ అనేవి నిజంగా ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చుంటే అవి నిజంగా సాధారణ వ్యాఖ్యలుగానే మనం తీసుకుంటామా? రే సైకో అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ నీకు ఓ కూతురుంది, ఆ అమ్మాయి రేపొద్దున పెద్దదవుతుంది, అప్పటికి నేను బతికే ఉంటా, రక్త కన్నీరు పెడతావు అంటూ ఇంకో బూతును జోడించి ఇక్కడ ఈ రకంగా మాట్లాడిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్కి వార్నింగ్లు ఇచ్చారు. అండ్ నారా లోకేష్ని అండ్ చంద్రబాబుని అండ్ టీడీపీ లీడర్లని ఇదే రేంజ్లో ఇంతకంటే నీచంగా తిట్టారు ఆయన. మరి ఇట్లన్నిటికీ శిక్ష అనుభవించాలి కదా. ఇక్కడ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం, టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని తిట్టారు అండ్ ఆ పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీల నాయకులు ఇప్పుడు పోసాని మీద అండ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేయించి హింసిస్తున్నారు అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఆ పార్టీ నాయకుల్ని లేదా ఆ పార్టీలని తిట్టారనే పాయింట్ కన్నా కూడా ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అండ్ అతని ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి అతని క్యారెక్టర్ని, అతని స్థాయిని, అతని కుటుంబాన్ని బెదిరించాడు అండ్ దూషించాడు. ఇది సాధారణంగా ఒక పార్టీ వ్యక్తో లేకపోతే ఇంకో వ్యక్తో అని కాదు, ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు ఇంకొకళ్ళని తిట్టినా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతారు అండ్ ఆ కేసులు తగిన శిక్ష కూడా అనుభవించాల్సిందే. పార్టీలో ఉన్నారా, పార్టీ నుంచి వెళ్ళిపోయారా, రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, రాజ్యాంగాన్ని గౌరవించరా, ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక వ్యక్తి అండ్ ఆయన ఇంకొక వ్యక్తిని మీడియా ముందే ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అది పార్టీ వెనకుండి తిట్టించిందా లేకపోతే ఈయన సొంతంగా తిట్టారనేది పక్కన పెడితే ఆయన తిట్టారు. సో దానికి తగినట్టుగా రాజ్యాంగం ప్రకారం ఆయనకి శిక్ష పడాలి, చట్ట ప్రకారం ఆయన మీద కేసులు పెట్టాలి అండ్ వాటి మీద విచారణ జరగాలి. ఆయన తిట్టారు కాబట్టి ఆయన శిక్షలు కూడా పడాల్సిందే. ఇక్కడైతే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటాం అండ్ ఇదంతా కూడా కక్షపూరితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటాం. ఇదంతా నిజంగా హాస్యాస్పదం అన్నమాట. ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ పేపర్లు, వెబ్సైట్లు కానీ ఎలా రాసుకొస్తాయో నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ పార్టీ పేపర్ ఏదైతే ఉందో అందులో ఒక ఆర్టికల్ ఉంది, హైకోర్టు ఆదేశాన్ని కూడా
కూటమి ప్రభుత్వం ధిక్కరించింది అని. సెక్షన్ BNS 111 సెక్షన్ అనేది రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు దాని మీద ఈ సెక్షన్ వాడకండి, దాని మీద అరెస్టులు చేయకండి అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఇంతకుముందు చెప్పిందట. సో దాని ప్రకారం ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయించింది కాబట్టి ఆ సెక్షన్ కూడా పెట్టి ఎఫ్ఐఆర్లో. సో ఇది హైకోర్టు వ్యాఖ్యల్ని అండ్ హైకోర్టు ఆదేశాన్ని ధిక్కరించడం అని చెప్పేసి ఆ పార్టీ అండ్ ఆ పేపర్లు వెబ్సైట్లు అంటున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే పెట్టిన కేసు మనకి మెయిన్ అన్నమాట. ఏదైతే ఓబులవారిపాలెంలో కేసు రిజిస్టర్ అయిందో అది రాజకీయ విమర్శలకి సంబంధించి కాదు. ఆ కేసు రిజిస్టర్ అయింది సినిమా పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించడానికి పోసాని కామెంట్స్ చేశారు అనేది ఆ కేసులో ఉంది. సో దీన్ని బట్టి ఈ సెక్షన్ అనేది పెట్టచ్చు ఈ కేసులో. అండ్ దాని ప్రకారమే ఆయన అరెస్ట్ చేశారు. రాజకీయ పరమైన కామెంట్స్కి సంబంధించి ఈ కేసులో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఇది క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. అంటే హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఇక్కడ సంబంధమే లేదు. అయితే ఇక్కడ ఆ పేపర్ కానీ ఆ జగన్ కానీ లేకపోతే మిగతా వైసీపీ నాయకులు కానీ చెప్తున్న ఒక్క పాయింట్ మాత్రం వ్యాలిడ్ పాయింట్. అదేంటంటే పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్న డేట్ అండ్ ఆయన అరెస్ట్ చేసిన డేట్, దీనికి సంబంధించి పోలీసులు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసింది బుధవారం 26వ తేదీ ఫిబ్రవరి రాత్రి 8:25 ఆ టైంలో అరెస్ట్ చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం గురువారం రాత్రి అన్నట్లు ఉన్నది. సో దాని మీద పోలీసులు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇస్తేనే దీని మీద ఉన్న అపోహలు అనేవి తొలగిపోతాయి. లేదంటే ఇది ఖచ్చితంగా ఏదో కక్షపూరితంగా చేశారా అనే ఆలోచన జనాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఆలోచన రాకముందే పోలీసులు దీని మీద కంప్లీట్ క్లారిటీ ఇచ్చి అండ్ దాని మీద ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తే బాగుంటుంది. మరి పోలీసులు త్వరలోనే ఆ ప్రెస్ మీట్ పెట్టి అండ్ ఆ క్లారిటీ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. ఇక ఏది ఏమైనా సరే ఇక్కడ ఒక్కటే పాయింట్, ఒక ప్రభుత్వం అధికారంలో ఉందని లేదా ఆ ప్రభుత్వ నాయకులు మనకు అండగా ఉన్నారని లేదా ఒక పార్టీకి మనం సపోర్ట్గా ఉన్నామని ఆ ఆలోచన ఎప్పుడైతే మన మైండ్లో ఉంచుకొని మన ఇష్టం వచ్చినట్లు అవతలి పార్టీ వాళ్ళని కానీ లేదా ఇంకెవరినైనా సరే కక్షపూరితంగా ఇష్టం వచ్చినట్లు దూషిస్తే దానికి ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మనం ఖచ్చితంగా దానికి ఒక ప్రతిఫలం అనేది అనుభవించాల్సిందే. అండ్ దానికి తగ్గట్టు మనకి శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు జరుగుతుంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతే ఇంకేదో కాదు, ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించబోతున్నారు. అది కోర్టులు చూసుకుంటే ఆ శిక్ష ఎంత వేయాలి ఏం వేయాలి అనేది, అయితే శిక్ష మాత్రం ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఎంతోమంది బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ అండ్ శ్రీరెడ్డి కానీ ఇలా ఎంతోమంది వైసీపీ అండ చూసుకొని టీడీపీని, జనసేనని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, నారా లోకేష్ని ఇలా వీళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు. వాళ్ళ సోషల్ మీడియాలో కేవలం బూతులతోనే, అసలు సాధారణ వ్యక్తులు మాట్లాడుకోలేని బూతులతోటి వాళ్ళు పోస్టులు పెట్టారు. అండ్ ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో వెంటనే వీళ్ళంతా కూడా ప్లేట్ ఫిరాయించేసి చాలామంది లోకేష్ అన్న, చంద్రబాబు గారు అంటూ గౌరవంగా మాట్లాడుతూ మమ్మల్ని క్షమించండి మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం అనేస్తే వాళ్ళు చేసిన తప్పులని పోతాయా? ఇక్కడ లోకేష్ని చంద్రబాబునే అన్నారని కాదు, సాధారణంగా ఎవరినైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు తిట్టేసి తర్వాత క్షమాపణ చెప్పేస్తే పోతుందా? చట్ట ప్రకారం మీకు ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. అదే ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు పోసాని, రేపు ఇంకొకళ్ళు ఎవరైనా సరే, అది టీడీపీ నుంచి వైసీపీని తిట్టినా, వైసీపీ నుంచి టీడీపీని తిట్టినా, ఏ పార్టీని తిట్టుకున్నా, ఒక సాధారణ వ్యక్తుల మధ్య గొడవలు తిట్లు జరిగినా సరే దీని మీద ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు ఉంటాయి అండ్ దాన్ని అనుభవించాల్సిందే. మరి మీరేమంటారు? పోసాని కృష్ణమురళి అరెస్ట్ కరెక్టే అంటారా, లేదా ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న చర్యలే అందులో భాగంగానే అంటారా? కామెంట్ చేసి చెప్పండి.